ఏ స్థాయి వ్యక్తి అయినా ఆనందం పొందేది, పంచుకునేది తన బ్యాంక్ బ్యాలెన్స్ వల్లో లేదా కెరీర్‌లో తను సాధించిన విజయాల వల్లో కాదు. తనని ప్రేమించే కుటుంబ సభ్యులతోనే తన సంతోషాలు, కష్టసుఖాలు పంచుకునేది. మోహన్ బాబు గారికి ఉమ్మడి కుటుంబ జీవన విధానం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలని, భోజనం చేయాలని, పండుగలు, సరదాలు, వేడుకలు కలిసి చేసుకోవాలని కోరిక. ఆయన ఆశయం పెద్ద కొడుకు విష్ణు మంచు నెరవేర్చారు. ఇంటికి పెద్ద కొడుకుగా మోహన్ బాబు గారి క్రమశిక్షణలో పెరిగాడు. వారసుడిగా నటననే కాదు, బాధ్యతల్ని కూడా స్వీకరించారు విష్ణు. ఇటు సినిమా ప్రొడక్షన్ పనులు, అటు యూనివర్సిటీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు విష్ణు. ఈ మధ్య క్రిస్మస్ వేడుకలు ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు విష్ణు. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైం గడపడం, సంతోషంగా ఉండడం కన్నా ఎవరన్నా ఇంకేం కోరుకుంటారు? కొడుకు, కోడలు బాధ్యతాయుతంగా ఉండి ప్రేమగా చూసుకుంటుంటే మోహన్ బాబు గారు ఎంత సంతోషంగా ఉండి ఉంటారో ఈజీగా అంచనా వేయొచ్చు. ఉన్న బిజినెస్లు సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ ఫ్యామిలీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉంటే ఇంకేం కావాలి? మరోవైపు చిన్న కొడుకు మనోజ్ తన భార్యతో కలిసి ఇంటి పరువు రచ్చకి ఈడుస్తున్నాడు. ఆస్తి కోసం కాదంటూనే ఆత్మగౌరవం అంటూ కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు.